Hey guys, welcome to Cricket Chat with Venkatesh. మ్యాచ్ నెంబర్ 21లో లక్నో జైంట్స్ నుంచి ఒక సూపర్ పర్ఫార్మెన్స్ చూసాం. వరుసగా మూడో విన్ వాళ్ళకి. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, తర్వాత వరుసగా 3 మ్యాచ్లు చాలా ఇంప్రెసివ్గా గెలిచి పాయింట్స్ టేబుల్లో కూడా థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఏ రకంగా చూసిన బ్యాటింగ్లో బౌలింగ్లో దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. వాళ్ళకి ఒక మంచి రికార్డు ఉంది. అదేంటంటే ఎప్పుడైనా వాళ్ళు 160 రన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దాన్ని ఖచ్చితంగా డిఫెండ్ చేసుకుంటారు. సో అదే ఇక్కడ కంటిన్యూ అయింది. జస్ట్ 163, బట్ స్టిల్ మేనేజ్ టు డిఫెండ్ దట్ స్కోర్ అగైన్స్ ఎ స్ట్రాంగ్ సైడ్ గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్కి చాలా నిరాశ, ఎందుకంటే ఆడిన 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఒక మ్యాచ్ గెలుస్తున్నారు, ఒక మ్యాచ్ ఓడిపోతున్నారు. సో అదే ట్రెండ్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు వాళ్ళు. యాక్చువల్గా లాస్ట్ 2 మ్యాచెస్లో షాక్ డిఫీట్ అగైన్స్ పంజాబ్ అండ్ నౌ ఫాలోడ్ ఇట్ అప్ విత్ 1 more డిఫీట్. సో వాళ్ళకి కొద్దిగా వాళ్ళ టీంలో కొంత ప్రాబ్లం కనిపిస్తుంది. దే ఆర్ టోటలీ డిపెండెంట్ ఆన్ శుభ్మన్ గిల్ అని మనం చాలాసార్లు అనుకున్నాం. అదే జరుగుతుంది. శుభ్మన్ గిల్ కనుక చెప్పుకోదగ్గ స్కోర్ చేయకపోతే ఆ టీం పెద్దగా షైన్ కాకపోవడం అనేది మనం ఈ సీజన్లో పర్టికులర్గా చూస్తున్నాం. లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు టాస్ గెలిచారు, ముందుగా బ్యాటింగ్ చేశారు. ఇది కొంచెం ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే పిచ్ అంతా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా లేదు. ఇదే లక్నోలో వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ అప్పుడు దే వర్ ఏబుల్ టు స్కోర్ 199 అండ్ బాల్ వాజ్ కమింగ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్ ఎట్ దట్ టైం. కానీ ఈ పిచ్ కొద్దిగా స్పంజీ బౌన్స్ ఉంది ఈ పిచ్ పైన, అంత బ్యాటింగ్ అంత అనుకూలంగా లేదు. అయినా సరే దే వర్ ఏబుల్ టు పుట్ అప్ ఏ డీసెంట్ స్కోర్ ఆన్ ద బోర్డ్. స్టార్టింగ్లోనే అవుట్ అయిపోయాడు డికాక్ వాజ్ ట్రైంగ్ టు ప్లే బిగ్ షాట్, ఒక ఫుల్ షాట్ ఆడిపోయి అవుట్ అయ్యాడు. అండ్ ఇమీడియట్గా దేవదత్ పడిక్కల్ కూడా ఫాలో అయ్యాడు. ఉమేష్ యాదవ్ స్వింగింగ్ ద బాల్, న్యూ బాల్ స్వింగ్ చేస్తున్నాడు అండ్ ఈ గాట్ దోస్ 2 wickets. సో స్టార్ట్లోనే వాళ్ళకి సరైన బిగినింగ్ లభించలేదు. కానీ తర్వాత కేఎల్ రాహుల్ ఎప్పటిలాగే చాలా సాలిడ్గా ఆడడం, అతనికి స్టాయినస్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. అయితే ఇద్దరు కలిసి క్విక్గా రన్స్ చేయలేకపోయారు. పిచ్ కూడా కొంచెం కష్టంగా ఉంది. స్పిన్నర్స్ చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు, స్లోయర్ వన్స్ బాగానే వర్కౌట్ అవుతున్నాయి పిచ్ పైన. అలాంటి సిచ్యుయేషన్లో దేవర్ అనేబుల్ టు గెట్ గోయింగ్. రాహుల్ ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో 13th ఓవర్లో కొట్టాడు. అప్పుడు స్కోర్ 91 రన్స్ మాత్రమే. సో బోర్డు మీద 91 రన్స్ మాత్రమే ఉన్నాయి. 13 overs పూర్తి చేశారు. సో రాహుల్ అవుట్ అయ్యేసరికి మరి కొంచెం, కానీ నికోలస్ పూరన్ ఉన్నాడులే అని చెప్పి సో నికోలస్ పూరన్ రావడం, తర్వాత స్టాయినస్ కూడా గేర్ మార్చాడు. ఒక 2 6లు కొట్టి తన ఫస్ట్ 50 ఆఫ్ ది సీజన్ సాధించాడు. ఇంతవరకు హ్యాడ్ ఏ క్వైట్ టోర్నమెంట్ సమ్వాట్, బట్ ఫస్ట్ 50 అతను సాధించడం. అలాగే పూరన్ ఎప్పటిలాగే 6లు కొడతాడు కదా, 3 6లు మాత్రం కొట్టాడు, ఒక 4 కూడా కొట్టలేదు. ఈజ్ అ 6 hitting మెషిన్ లైక్ అవర్ ఎన్రిక్ క్లాసన్. సో ఆ 6లు కొట్టాడు. అతను కూడా ఒక 22 balls-లో 31 runs-తో చేశాడు. ఎప్పటిలాగే ఒక 140 స్ట్రైక్ రేట్తో, విచ్ ఈస్ లీస్ట్ బై హిస్ స్టాండర్డ్స్. ఎందుకంటే పిచ్ అంత ఈజీగా లేదు, స్పిన్నర్స్కి అంత హెల్ప్ ఉంది అక్కడ. పర్టికులర్లీ మనం ఆల్రెడీ ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం, నూర్ అహ్మద్ అండ్ రషీద్ ఖాన్ దే బోత్ హ్యావ్ వెరీ గుడ్ రికార్డ్ మ్యాచ్అప్ అగేన్స్ట్ దిస్ మ్యాన్ నికోలస్ పూరన్. ముఖ్యంగా నూర్ అహ్మద్ అతను 2 సార్లు అవుట్ చేశాడు, ఒక్క రన్ కూడా ఇవ్వలేదు, 6 balls మాత్రం ఫేస్ చేశాడు. అందుకనే అతని మీద ప్రెషర్ పెట్టడం మనం చూసాం. షార్ట్ లెగ్ ఉండదు మామూలుగా, షార్ట్ లెగ్ అండ్ స్లిప్ పెట్టాడు నూర్ అహ్మద్ బౌలింగ్ టు నికోలస్ పూరన్ అంటే ఒక బిగ్ హిట్టర్కి అలాంటి ఫీల్డింగ్ మనం చూడం అసలు. షార్ట్ లెగ్, ఫార్వర్డ్ షార్ట్ లెగ్ అనేది చాలా అరుదుగా చూస్తుంటాం ఈ ఫార్మాట్లో, అన్లెస్ మహేంద్ర సింగ్ ధోని వాజ్ బ్యాటింగ్ అండ్ గౌతమ్ గంభీర్ వాజ్ ది క్యాప్టెన్ అట్ ది అపోజిషన్ సైడ్. ధోని బ్యాటింగ్ చేస్తుంటే గౌతమ్ గంభీర్ కెప్టెన్గా ఉంటే అలాంటి ఫీల్డ్ మనం T20 మ్యాచెస్లో చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ టుమారో గంభీర్ టీమ్ వర్సెస్ ధోనీస్ టీమ్ మ్యాచ్ కూడా ఉంది, KKR వర్సెస్ CSK. సో అలాంటి రేర్ ఫీల్డ్ చూసాం. కానీ బట్ హీ వాజ్ ఏబుల్ టు ప్లే అవుట్ బోత్ నూర్ అహ్మద్ అండ్ రషీద్ ఖాన్ బౌలింగ్లో ఒక 6 కూడా కొట్టాడు. అది కూడా చెప్పుకున్నాం మనం మార్నింగ్ ప్రివ్యూలో. రషీద్ బౌలింగ్లో కానీ నూర్ అహ్మద్ బౌలింగ్లో కానీ ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు ఇంతవరకు పూరన్ అని చెప్పి. సో ఆ లోటు పూరించుకున్నాడు మన పూరన్. అండ్ ప్లస్ ఆయుష్ బదోని ఎందుకు ఆడిస్తారబ్బా? ఫస్ట్ మ్యాచ్లో 200 స్ట్రైక్ రేట్తో ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు, 30 ఎంతో చేశాడు మన దీపక్ హూడా అని అనుకున్నాం మనం.
కానీ ఎందుకు ఆడిస్తున్నారు అనే దానికి ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ దొరికింది. బికాస్ ఈస్ లేట్ ఇన్ ది ఆర్డర్, డౌన్ ది ఆర్డర్ అతను క్విక్ రన్స్ చేయగలడు. ఆడిన 11 balls 20 runs చేశాడు. చాలా క్విక్గా ఆ రన్స్ చేయడం అతను నుంచి చూసాం. పాకెట్ రాకెట్. సో అతను ఆ 20 కూడా చాలా హెల్ప్ అయ్యింది. సో లాస్ట్ 7 oversలో ఒక 70 runs దాకా తెచ్చుకున్నారు. 70 runs పైన యాడ్ చేయగలిగారు. దానివల్ల వాళ్ళకి ఒక రెస్పెక్టబుల్, వాళ్ళ బెంచ్ మార్క్ ఉంది కదా, 160 దాటితే వాళ్ళు గెలిచినట్టే లెక్క. ఎందుకంటే ఇప్పటివరకు, అంటే థర్డ్ సీజన్ మాత్రమే ఎల్ఎస్జీకి, కానీ ఇప్పటివరకు వాళ్ళు ఎక్కువగా దే ప్రిఫర్ టు డిఫెండ్ ది స్కోర్స్. 160+ స్కోర్స్ని ప్రతిసారి సక్సెస్ఫుల్గానే వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. సో అదే రికార్డ్ ఇక్కడ కంటిన్యూ అయింది అగేన్స్ట్ ఏ టీమ్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఇన్ చేజింగ్. వీళ్ళకి డిఫెండింగ్ వాళ్ళ స్ట్రెంత్ అయితే, గుజరాత్ టైటన్స్కి చేజింగ్ ఈజ్ ఆల్వేస్ బీన్ ది స్ట్రెంత్. బట్ ఇక్కడ మాత్రం పూర్తిగా తేలిపోయారు. దే స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. పవర్ ప్లేలో చాలా బాగా స్టార్ట్ చేశారు. మనకి అందరి మీద దృష్టి ఎవరి మీద ఉంది? మయాంక్ యాదవ్ పైన ఉంది. బట్ మయాంక్ యాదవ్ పర్ఫార్మెన్స్ ఒక యాంటీ క్లైమాక్స్ అయిపోయింది. ఒక్క ఓవర్ మాత్రం వేశాడు, అతనికి సైడ్ స్ట్రెయిన్ వచ్చి ఈ వాక్డ్ అప్ ద ఫీల్డ్. సో మయాంక్ యాదవ్ గురించి అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూశారు. బట్ మయాంక్ యాదవ్ లాస్టెడ్ జస్ట్ 1 over. ఆ 1 over కూడా పవర్ ప్లేలో 4th over ఐ థింక్ ఈ బౌల్డ్. అది కూడా ఇప్పుడు 140 దాటలేదు. 140లోనే వేశాడు ఓవర్ అంతా. ఈ వెంట్ ఫర్ సమ్ బౌండరీస్ ఆల్సో. సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ టుక్ హిమ్ ఫర్ సమ్ బౌండరీస్. ఏంటబ్బా ఈసారి అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు అనుకుంటే, నెక్స్ట్ అతను కంటిన్యూ కాలేదు. దానికి కారణం అతనికి ఇంజరీ. అయితే అది సీరియస్ ఇంజరీ కాదని మనకి తెలిసింది. మరి అసలు అలాంటి అతను ఫుల్గా ఫిట్ లేనప్పుడు ఎందుకు ఆడించారో మనకు అర్థం కాలేదు. బట్ దే వర్ ఆల్సో నాట్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు బీ లైక్ దట్. ఎందుకనో అతను మిస్ అయిపోయాడు. చాలా మంచి అవకాశం మిస్ అయిపోయాడు. బట్ దెర్ ఈస్ అనదర్ మ్యాన్ కాల్డ్ యష్ ఠాకూర్, నాట్ శార్దుల్ ఠాకూర్, లాల్ ఠాకూర్ కాదు. యష్ ఠాకూర్ విదర్భగా ఆడతాడు. ఉమేష్ యాదవ్ శిష్యుడు. అటుపక్కేమో ఉమేష్ యాదవ్ రాణిస్తే అతని శిష్యుడు, బికాజ్ బోత్ ఆర్ ఫ్రమ్ విదర్భ, నాగ్పూర్ బాయ్స్. సో యష్ ఠాకూర్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు, ఎవ్వరు ఊహించని. హీ స్టార్టెడ్ ద స్లైడ్. 50 దాటుకున్నారు ఆల్రెడీ పవర్ ప్లేలో. ఎవరు లుకింగ్ వెరీ గుడ్. ముఖ్యంగా సాయి సుదర్శన్ వాజ్ ప్లేయింగ్. శుభ్మన్ గిల్ కొద్దిగా స్లో అయ్యాడు. అందుకని ఏంటంటే అతను 21 balls 19 runs చేశాడు. లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే బౌల్డ్ బై యష్ ఠాకూర్. దాంట్లో హీ వాంటెడ్ టు టేక్ ఎ ఛాన్స్. ఒక స్ట్రెయిట్ బాల్, అది స్ట్రెయిట్ బాల్, సమ్వాట్ ఫుల్లర్ డెలివరీ. దాన్ని అక్రాస్ ద లైన్ ఆడే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆఫ్ సైడ్లో ఫీల్డర్స్ ఉన్నారు, లెగ్ సైడ్ ఖాళీగా ఉందని మ్యాచ్ తర్వాత చెప్పాడు. సో హీ వాంటెడ్ టు ఎక్స్ప్లాయిట్ దట్ వేకెంట్ స్పేసెస్ ఆన్ ది లెగ్ సైడ్. అది వాళ్ళ ట్రాప్ కూడా అదే చెప్పాడు మనకి యష్ ఠాకూర్. రాహుల్ భాయ్ వాజ్ ఆస్కింగ్ మీ టు కంటిన్యూ విత్ ది సేమ్ స్ట్రాటజీ అని. సో మంచి పేస్, 142 km/h వేగం అది. అండ్ హీ టోటలీ మిస్డ్ అండ్ ఠాకూర్ మేనేజ్ టు హిట్ ద స్టంప్స్. అక్కడ ఖచ్చితంగా బ్రేక్ పడింది. అది పెద్ద టర్నింగ్ పాయింట్ మ్యాచ్లో. ఇంకా శుభ్మన్ గిల్ ఉంటే వేరే ఉండేది. ఇక సాయి సుదర్శన్ వాజ్ బ్యాటింగ్ వెరీ వెల్. ఇద్దరు ఉండుంటే, ఎందుకంటే స్కోర్ బోర్డ్ ప్రెషర్ అంతగా లేని సిచ్యుయేషన్ కదా అది. దే హ్యావ్ టు స్కోర్ జస్ట్ 164 టు విన్ ద మ్యాచ్. బట్ ఆ తర్వాత వికెట్లు టంబుల్ అయిపోయినాయి. ఎట్లా అంటే అట్లా టంబుల్ అయిపోయినాయి. కేన్ విలియమ్సన్ వచ్చాడు. కేన్ విలియమ్సన్ క్యాచ్ ఒకటి అద్భుతంగా పట్టాడు మన రవి బిష్ణోయ్. ఏదో గాల్లో పండు కోసినట్టుగా ఇట్లా గాల్లోకి ఎగిరి మామూలుగా బౌలింగ్ చేస్తాడు. బౌలింగ్ చేసి ఈ వాజ్ మూవింగ్ టు ద అదర్ సైడ్, టు ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. కానీ బాల్ క్యాచ్గా వచ్చేసరికి అతను సడన్గా డైరెక్షన్ మార్చుకున్నాడు, జంప్ చేశాడు. ఈజ్ నాట్ అ వెరీ టాల్ మ్యాన్. జంప్ చేశాడు, బాల్ అందుకున్నాడు. రిఫ్లెక్స్ క్యాచ్ అండ్ ఇట్ స్టక్. చేతులు చిక్కుకుంది. అలా అతుక్కుంటాయి కొన్ని క్యాచ్లో, అతుక్కోవాలి అంతే. మీరు ఎంత ప్రయత్నం చేసినా కాదు, కొన్ని క్యాచ్లో అతుక్కుంటాయి. ఇలాగా స్టిక్ అయింది ఆ బాల్. అతుక్కోవడంలో అతను అద్భుతమైన క్యాచ్ పెట్టాడు. వాళ్ళు క్యాచింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ అన్నీ బాగున్నాయి. సో దిస్ వాజ్ దేర్ డే ఆఫ్ కోర్స్. అండ్ కృణాల్ పాండ్యా టప్పా వికెట్లు, అతనికి 3 వికెట్లు తీశారు. ఒక ఓవర్లో 2 వికెట్లు తీశారు. సో టోటల్గా కొత్త కీపర్ని తీసుకొచ్చారు వాళ్ళు, శరత్ అని చెప్పి కర్ణాటక నుంచి. సో అతను కూడా అతను మనకు స్వీప్ కొట్టిపోయి అతను అవుట్ అయిపోయాడు. సో ఆ స్వీప్ షాట్లు వర్కౌట్ కావట్లేదు. సో కృణాల్ పాండ్యా ఆ వేరియేషన్స్ ఉంటాయి. పెద్దగా బాల్ టర్న్ చేయడు, ఏం చేయడు,
కానీ వేరియేషన్స్ ట్రాజెక్టరీలో వేరియేషన్ చేస్తాడు, పేస్లో వేరియేషన్ చేస్తాడు. చాలా క్లెవర్ ఆపరేటర్ అతను. సో కృణాల్ పాండ్యా గారు 3 వికెట్స్. ఫస్ట్ ఇంతవరకు వికెట్స్ రాలేదు, మనం అనుకున్నాం స్పిన్నర్స్ వికెట్స్ రాలేదు అనుకున్నాం. ఈవెన్ మణిమారన్ సిద్ధార్థ్ బౌల్డ్ వెల్. అతను కూడా పవర్ ప్లేలో అతని గురించి కూడా చెప్పాలి. పవర్ ప్లేలో అతను చాలా టైట్గా 3 ఓవర్లు వేసాడు. టైట్గా ఒక ఓవర్లో కొంచెం రన్స్ వెళ్ళాడు, కానీ ఓవరాల్గా ఒక రన్స్ ఇన్ ద సెన్స్ ఈ బౌల్డ్ 3 నో బాల్స్. అది కొంచెం ఇబ్బంది పెట్టింది, కానీ ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఇన్ ద పవర్ ప్లే. ఈవెన్ నాకు మన మిత్రుడు ఫ్రమ్ చెన్నై శాలం విలియమ్స్ చెప్తాడు, టీఎన్పిఎల్లో కూడా అతను తన కోటా అంతా పవర్ ప్లేలో కంప్లీట్ చేస్తాడు. పవర్ ప్లే స్పెషలిస్ట్ అతను. సో పవర్ ప్లేలో ఆ ఫాస్టెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, ఆమ్ బాల్ ఉంటుంది, ఆమ్ బాల్తోనే కదా అతను విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. సరే వికెట్లు ఫస్ట్ స్పెల్లో రాలేదు, కానీ బట్ స్టిల్ హీ మేనేజ్డ్ ది బౌల్డ్ రియలీ వెల్. కృణాల్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత యష్ ఠాకూర్ టర్న్, ఒక వైడిష్ డెలివరీ చేంజ్ చేస్తా విజయశంకర్ కొట్టాడు. తర్వాత అటపటప వికెట్లు అందరూ ఇంకా రన్స్ కోసం వెళ్తూ యష్ ఠాకూర్కి వికెట్లు సమర్పించుకున్నారు. సో దానివల్ల చాలా తొందరగా అనుకున్న దానికంటే ముందే ముగిసిపోయింది వాళ్ళ ఇన్నింగ్స్. ఆల్అౌట్ అయిపోయారు 19th ఓవర్లో లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటన్స్. చాలా మీక్ డిస్ప్లే అని చెప్పాలి. వాళ్ళ టీం నుంచి మనం ఫైట్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తాం. యాక్చువల్లీ మోహిత్ శర్మ కూడా వెంట్ ఫర్ రన్స్ టుడే. మామూలుగా వాళ్ళ బౌలర్స్ స్పిన్నర్స్ బాగా బౌలింగ్ వేశారు, బాగానే ఉంది. దర్శన్ నల్కండే బౌల్డ్ వెల్, 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇంతవరకు అతనికి కేవలం బ్యాక్ ఎండ్లోనే బౌలింగ్ ఇచ్చారు. మోహిత్ శర్మ ఆల్సో వెంట్ ఫర్ రన్స్. అతని స్లోయర్ వన్స్ వర్కౌట్ కాలేదు అగేన్స్ట్ నికోలస్ పూరన్. బ్యాకప్ ది హ్యాండ్ స్పెషలిస్ట్. అది బ్యాకప్ ది హ్యాండ్తో మంచి స్లోయర్ వన్స్ వేస్తారు, కానీ అవి వర్కౌట్ కాలేదు. సో ఇట్ వాస్ ఏ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ డే ఫర్ గుజరాత్ టైటన్స్ అని చెప్పాలి. ఆ టీం ఎందుకో అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. వెరాజ్ లక్నో సూపర్ జైంట్స్ ప్రతి మ్యాచ్లో ఇంప్రెస్ చేస్తున్నారు. ఒకవేళ మయాంక్ యాదవ్ లేకపోయినా సరే, ఇవన్ నవీన్ ఉల్ హక్ బౌల్డ్ వెల్, అండ్ యష్ ఠాకూర్, అండ్ స్పిన్నర్స్ రవి బిష్ణోయ్ కానీ కృణాల్ పాండ్యా కానీ దే ఆల్ బౌల్డ్ వెల్. సో దే ఆర్ బ్యాక్ ఇన్ బిజినెస్ గ్రేట్ వే. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా సరే తర్వాత బ్రహ్మాండంగా వాళ్ళు కంబ్యాక్ అయ్యారు అండ్ లుకింగ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో అది పరిస్థితి. వాళ్ళు దే ఆర్ ఇన్ ద 3rd పొజిషన్ అండ్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ గుజరాత్ టైటన్స్.